ఫస్ట్ బిఫోర్ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పింది ఏంటంటే మెగా డిఎస్సి అని చెప్పారు. మెగా డిఎస్సికి మీనింగ్ ఏందో ఫస్ట్ తెలుసుకోండి. ఎంత నెంబర్ ఉంటే మెగా డిఎస్సి అంటారు అనేది ప్రధానంగా. నెక్స్ట్ అది పోయిన తర్వాత కూడా ఈ 2025 ఇయర్లో ఫిబ్రవరిలో మళ్ళీ డిఎస్సి వేస్తా అని చెప్పారు. ఆ డిఎస్సి ప్రకటన కూడా ప్రజెంట్ యాక్షన్లో లేదు. ఆర్థిక శాఖ ఆమోదం కంటిన్యూస్గా చెప్పేది ఏంటంటే జీవో నెంబర్ ఇప్పుడు 55/29, జీవో నెంబర్ 46 చాలా కోర్టు కేసులు ఉన్నాయని చెప్తారు. నేను డైరెక్ట్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ ఏం చేస్తా ఉన్నా అంటే, నిజాయితీగా మీకు చిత్తశుద్ధే ఉంటే, నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం చూడాలనే భావనే మీకుంటే, అసలు ఏ విధమైన కోర్టు కేసులు లేనటువంటి, ఏ విధమైన లీగల్ ఇష్యూస్ లేనటువంటి, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి గమనిస్తే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 24 పోస్టులు అన్ని కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కూడా ఒక 150 వరకు ఉన్నాయి. జూనియర్ కాలేజ్ లెక్చరర్ పోస్టులు కూడా 300 పోస్టులు ఉన్నాయి. గురుకులాలలో బ్యాక్లాగ్ 2745 పోస్టులు ఉన్నాయి. అలాంగ్ విత్ దట్ 7000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మొత్తం 10,000 పోస్టులు ఉన్నాయి. దాని తర్వాత డిఎస్సిలో కూడా మనం నివేదికను కనుక గమనించినట్లయితే దగ్గర 13,000 పోస్టులు ఉండడం అనేది జరిగింది. మోడల్ స్కూల్లో డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు నోటిఫికేషన్ అంటే బిఫోర్ తెలంగాణ మనకు ఈ మోడల్ స్కూల్లో నోటిఫికేషన్ వచ్చింది. ఈ మొత్తం 194 మోడల్ స్కూల్ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 1072 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పి విద్యాశాఖకు దీనికి నివేదికను ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అంగన్వాడీ కూడా 6,999 పోస్టులు ఉన్నాయి. 6,399 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను కూడా టెట్ క్వాలిఫై అయిన బీఈడి టీటీసీ అభ్యర్థుల చేతనే భర్తీ చేయాలనేది ప్రధాన డిమాండ్. ఎందుకంటే వీళ్ళు ఒక సైకాలజీ చదివి న్యూట్రిషన్ గురించి అవగాహన ఉంది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ ఆస్పిరెంట్స్ కూడా దగ్గర టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇక్కడ మన రాష్ట్రంలో 2.5 లక్షలు అంటే అరౌండ్ 3 లక్షల మంది ఉన్నారు. వీళ్ళతోని భర్తీ చేస్తే మంచిగుంటుంది అనేది ఇంకో ప్రధాన డిమాండ్. అదేవిధంగా కేజీబీవీలో కస్తూరబా గాంధీ ఇది బాలికా విద్యాలయాల్లో కూడా మనకు 1,273 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మధ్యన రీసెంట్గా రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ప్రైమరీ స్కూల్ అని చెప్పి 572 స్కూళ్ళు తీసుకురావడం జరిగింది. అక్కడ కూడా 1,500 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ ఇవన్నీ కూడా మనం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం కానీ, అదేవిధంగా ఈ అన్ని విద్యా కమిషన్ ప్రకారంగా కానీ ఇవన్నీ చూసుకుంటే మనం అదేవిధంగా మళ్ళీ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. డైట్ లెక్చరర్ కూడా అధ్యాపకులను కనుక బీఈడి డైట్ లెక్చరర్స్ చూసుకుంటే అధ్యాపకులను తీసుకుంటే 65 పోస్టులు ఇవి ఖాళీలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగింది. దానికి ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలపడం జరిగింది. దాంతోపాటు ఫిజికల్ డైరెక్టర్ కూడా 8 పోస్టులు ఉన్నాయని చెప్పి ఆర్థిక శాఖ దీనికి ఆమోదం కూడా తెలిపింది. సో ఇక్కడ ఓవరాల్గా విద్యాశాఖ మొత్తం గనక గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో దరిదాపుగా 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంట్లో మనం ఓవరాల్గా యూనివర్సిటీ లెవెల్లో చూసుకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ, పీడీ, ఆర్ట్ టీచరు, క్రాఫ్ట్ టీచరు, మ్యూజిక్ టీచరు, యోగా టీచరు, కంప్యూటర్ టీచరు ఇవన్నీ ఖాళీలు ఉన్నాయి. ఈ విధంగా 51 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే ఆ విద్యార్థి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి పౌరునిగా, ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దుతారు. ఊరికే గోడలు కట్టి దానికి రంగులు వేసి స్కూల్ ఓపెన్ అయిందని చెప్తే కాదు. ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. విద్యార్థులు 4 గోడల మధ్యలో విద్యార్థి ఒక ఉత్తమమైన టీచర్ లేకపోతే ఆ విద్యార్థి ఈ దేశ సంఘానికి, ఈ దేశానికి ఒక సంఘ విద్రోహ శక్తిగా మారతాడు. సో ఇవన్నీ కూడా గమనించాలి ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఖాళీలు అన్నది కూడా ఏ విధమైనటువంటి లీగల్ ఇష్యూస్ లేవు. ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపింది. మిమ్మల్ని ఎవరు ఆపుతా ఉన్నారు అనేది నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే బిస్వాల్ కమిటీ 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను ఆధారంగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది కదా. మరి అది మేనిఫెస్టోలో ఉన్నప్పుడు అది భర్తీ చేయకుండా మళ్ళీ శాంతికుమారి మేడం, ఫార్మర్ సెక్రటరీ అయిన మేడం అధ్యక్షతన మళ్ళీ ఖాళీలు ఎన్ని ఉన్నాయని గుర్తించాలని ఎందుకు చెప్పారో అది కూడా ఒకసారి గమనించాలి. సో ఇవన్నీ కూడా కాలయాపన చేయడం కోసం తప్పితే వేరే ఉద్దేశం లేదు. సో వేగరనే ప్రభుత్వం ఇవన్నీ ఖాళీలు కూడా గమనించి ఇవన్నీ భర్తీ చేయాలని నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను.